మార్పులు మంటలు అని చెప్పి జ్యోతుల వార్త, అన్ని పేపర్లు ఈ వార్త వచ్చింది. అభ్యర్థులతో బంతాట అని చెప్పి ఈనాడులో వచ్చింది. విషయం ఏంటంటే చాలామందిని 24 మంది వైసీపీ సిట్టింగులు అవుట్ అట. ఇంకా విశేషం ఏంటంటే మంత్రి గుడివాడ అమర్నాథ్పై జగన్ వేటు, ఎంపీ గోరంట్ల మాధవకు మొండి చేయి, గొల్ల బాబురావు మల్లాది విష్ణు కూడా అదనమాట వైసీపీ ఇన్ఛార్జీలో రెండో జాబితాలో ఉన్న విశేషాలు ఇవన్నీ. 27 మంది మరి లిస్ట్ ఇస్తే అందులో 24 మందిని మారుస్తున్నారు. సో ఇటు అటు కూడా మార్చారు. రాజమండ్రి రూరల్కు మంత్రి చిలుబోయిన, రాజాము నుంచి పాయకరావుపేటకు జోగులు, అలాగే 5 చోట్ల వారసులకు ఇస్తున్నారటండి. ఏంటి, ఆ తండ్రులంతా కూడా వాళ్ళ కొడుకులకు ఇచ్చుకుంటున్నారు టికెట్లు. తిరుపతి, చంద్రగిరి, మచిలీపట్నం, గుంటూరు తూర్పు, రామచంద్రాపురం ఈ 5 ప్రాంతాల్లో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటున్నారు. మరి వేరే వాళ్ళని కాంగ్రెస్ పార్టీనో తెలుగుదేశాన్నో మరొక పార్టీనో మరి డైనాస్టిక్ పార్టీలు వారసత్వ పార్టీలు అని చెప్పి ఎట్లా అంటారు. పోలవరంలో ఎమ్మెల్యే బాలరాజు భార్యకు, అరకు ఎంపీ మాధవి ఈసారి అసెంబ్లీకి, వెల్లంపల్లి విజయవాడ సెంట్రల్కి బదిలీ అట. ఆ వెంటనే తర్వాత ఇంకా ఎవరున్నారు విశేషాలు, ఇక బడుగులే బలి అని చెప్పి మరొకటి ఇచ్చారు. అదేంటంటే అగ్రకులాల వాళ్ళైతేనేమో నియోజకవర్గాలు మార్చారండి. చాలామంది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వాళ్ళకి అసలు టికెట్లే డినై చేశారు. సో తప్పు జగన్ది, శిక్ష ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు, నిధులు ఇవ్వరు, అభివృద్ధి చేయరు, కానీ ప్రజా వ్యతిరేకత అంటూ సీట్ కట్. దళిత గిరిజన ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి. నేను దీన్ని ప్రస్తావించాను కూడా. ఒక ఎమ్మెల్యే చిత్తూరు నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడాడు అని చెప్పి, ఆయన పేరు చెప్పలేదు, ఆయనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అండి. ఆయన నిన్న ప్రెస్లో మాట్లాడాడు. దళితులుగా పుట్టడం మా నేరమా అని చెప్పి. ఒక్కసారైనా పిలిచి మాట్లాడారా? మంత్రులు రెడ్డి గారు చెప్పినట్టే చేశాం, అంతే తప్ప మాకేమైనా అధికారాలు ఇచ్చారా? ఓడిపోతున్నారంటున్న ఓసీలను కొనసాగిస్తున్నారే. సీఎం జగన్ నిలదీసిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అని చెప్పి రిజర్వ్డ్ స్థానాల్లో యాక్చువల్గా పేరుకు మాత్రమే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు, కానీ ఈ స్థానాల్లో వాస్తవానికి పెద్దిరెడ్లదే పెత్తనం అని చెప్పి మరొక వార్త. వైకాపాలో అన్ని అవమానాలే, రిజర్వేషన్లే లేకపోతే టికెట్లు ఇవ్వరేమో అని చెప్పి. అది కరెక్టేనండి, రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఇస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నిజానికి ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదు. సో మిగతా వాళ్ళంతా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఏం కాదు, మిగతా వాళ్ళు కూడా చేయడం లేదు. కానీ మిగతా వాళ్ళు కొంతైనా సరే ప్రజాభిప్రాయానికి రాజ్యాంగానికి కొంత భయపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఏదో ఇవ్వాలి కాబట్టి ఈ రిజర్వ్డ్ సీట్లు వాళ్ళకి ఇస్తున్నాడు, కానీ లేకపోతే మొత్తం కూడా రాయలసీమలో మొత్తం ఇప్పటికే 70% ఇచ్చుకుంటారు, 100% కూడా ఇచ్చేవారు. ఏంటి, ఆ ఎస్సీ సీట్లు కనుక లేకపోతే. అదనమాట విషయం. ఇక అందరూ ఈ లిస్టులు ఇచ్చారనుకోండి, ఎవరెవరు ఏంటి అనేది ఇవన్నీ పేపర్లో వచ్చినాయి, ఇవాళ చూడొచ్చు. లోక్సభ ఎవరు అని చెప్పి అనంతపురం అంటే మార్చారన్నమాట. ఇంతకుముందు తలారి రంగయ్య, ఇప్పుడు మాలగొండ్ల శంకరనారాయణ. హిందూపురం ఇంతకుముందు గోరంట్ల మాధవ్ అందరికి తెలుసు, చాలా వేషాలు వేసాడు ఈయన. ఇప్పుడు జోలద రాసి శాంత అట. అరకు ఎస్టీనేమో గొడ్డేటి మాధవి ప్రస్తుత ఎంపీ, కొత్తగానేమో కొట్టగొల్లి భాగ్యలక్ష్మి. అలాగే శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఇట్లా ఈ విధంగా మార్చారు. ఆ లిస్ట్ అంతా ఇచ్చారు. ఆ లిస్టులో ఇంతకుముందు చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకున్నారండి. ఉదాహరణకి చెప్పాలంటే తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి గారు కదా, భూమన అభినయ్ రెడ్డి ఆయన కొడుకు. గుంటూరు తూర్పు షేక్ ముస్తఫా అనే ఆయన ఎమ్మెల్యే యాక్చువల్గా. ఇప్పుడు ఆయన కూతురు షేక్ నూరి ఫాతిమాకి ఇస్తున్నారు. మచిలీపట్నంలో పేర్నాని, ఈయన ఇప్పుడు ఆయన కొడుక్కి ఇప్పించుకున్నాడు. ఆయన పేరు పేర్ని కృష్ణమూర్తి. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ముందుగానే చెప్పేశాడు మా అబ్బాయి పోటీ చేస్తాడని. చాలా సన్నిహితుడు కాబట్టి ఆయనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ అబ్బాయికి టికెట్ వచ్చింది. అబ్బాయి పేరు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఇవాళ సాక్షిలో ఫుల్ పేజ్ యాడ్ కూడా ఇచ్చాడు ఆయన. ఇక కొన్ని మార్పులు ఏంటంటే విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉంటే అక్కడ షేక్ ఆసిఫ్కి ఇస్తున్నారు కొత్తగా అన్నమాట. సో ఈ విధంగా కొన్ని మార్పులు చేర్పులు అన్నీ చేశారండి. అన్నిటికంటే అర్థం కాని విషయం ఏంటంటే అనకాపల్లి గుడివాడ అమర్నాథ్ మంత్రి, ఈయన చాలా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కాకుండా మలసాల భరత్ కుమార్కి ఇస్తున్నారు. మరి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియదు. ఆయనకి వేరే చోట ఇస్తారా ఏమిటి అనేది. సో ఇంతకుముందు చెప్పినట్టు రిజర్వ్డ్ స్థానాల్లో పెద్దిరెడ్లదే పెత్తనం అని చెప్పి అంతా వాళ్ళ దయాదాక్షిణాల మీద ఉండటమే తప్పితే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు కూడా మర్యాద ఇచ్చిన పాపాన పోలేదు అనేదన్నమాట ఒక కథనం ఈనాడులో. దళితులుగా పుట్టడం మేము చేసిన పాపమా? ఎమ్మెల్యే అయినా మా నియోజకవర్గంలోని రెడ్డి గారు చెప్పినట్లు అన్నీ చేశాం అని ఒక ఎమ్మెల్యే. వైకాపా రెడ్ల పార్టీ అని ఉప ముఖ్యమంత్రి ఎవరైనా నారాయణ స్వామి గారు బహిరంగానే అన్నాడు.
ఇదే విధంగా అన్ని చోట్ల కూడా బద్వేలు, మడకశిర, పూతలపట్టు, సత్యవేడు, నందికొట్కూరు, కోడుమూరు, గూడూరు, సూళ్లూరుపేట, సంతనూతలపాడు ఇట్లా ఎన్ని రిజర్వ్డ్ స్థానాలు. వీళ్ళల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి టికెట్లు రావాలన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మళ్ళీ మరి పోటీకి అవకాశం దక్కాలన్నా పెత్తందారు గారి సిఫార్సు తప్పనిసరి అనేదన్నమాట విషయం. సో ఈ మార్పులు చేర్పులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎట్లయినా నెట్టుకొస్తాను అనేటువంటి ధైర్యంతో ఉన్నాడండి. మరి జస్ట్ ఎమ్మెల్యేలని మారిస్తే, సీట్లను మారిస్తే ప్రజలు ఓట్లు వేస్తారా అనేది చూడాలి మనం.